హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ యువర్స్ లోకో పైలట్ సురేష్. ఇన్నాళ్లకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ఏఎల్పి థర్డ్ స్టేజ్ సిబ్యాట్ రిజల్ట్స్ కోసం మనం ఎన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. మన కళ్ళు కాయలు కాసేలాగా మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా ఈ రోజు దానికి తెరపడింది. దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. దీనికోసం బీపీ టెన్షన్స్ తెచ్చుకోవద్దు. అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలని కోరుకుందాం. చూద్దాం, ఒక్కొక్క జోన్ వైజ్ మనకి రిలీజ్ చేస్తారు. ఎవరెవరికి ఎలా వస్తాయో చూద్దాం. ఐ హోప్ ఎవ్రీవన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఫస్ట్గా ఇందులో మనకి ఆర్ఆర్బి సిలిగురి నుంచి వచ్చింది. అయితే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా వస్తాయి. దీనికి సంబంధించి చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. మనకి స్కోర్ కార్డ్ అనేది ఈ రోజు నైట్ ఈవినింగ్ 19 hours నుంచి అవైలబుల్గా ఉంటుంది, 15 days వరకు. అలాగే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. నోటిఫికేషన్లు అయితే ఇచ్చాడు కానీ 1:1 అని డీవీకి ఏమన్నా ఎక్స్ట్రా ఏమన్నా పిలుస్తాడా అన్న చిన్న ఆశ అందరికీ ఉంది. కాకపోతే ఇందులో ఆర్ఆర్బి సిలిగురి చూసుకుంటే మనకి డైరెక్ట్గా వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చినట్టు అన్ని కేటగిరీస్ కలిపి 87 పోస్ట్స్ ఇచ్చారు. దానికి తగ్గట్టే మనకి టోటల్గా క్యాండిడేట్స్ కూడా 87కే పిలవడం జరిగింది. దీనివల్ల చాలా మైనస్ ఉంది మనకి. ఇప్పుడు ఇన్ కేస్ ఎక్స్ట్రా పిలిస్తే మనకి ఎవరన్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మెడికల్ టెస్ట్లో కానీ ఫెయిల్ అయితే ఎక్స్ట్రా క్యాండిడేట్స్ ఉండడం వల్ల ఆ పోస్ట్కి సరిపోతారు. ఇప్పుడు 87 కేవలం 87నే తీస్తే ఇప్పుడు ఇందులో మెడికల్లో ఎవరన్నా కొంచెం ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇది మరి అవకాశం తగ్గింది. సెకండ్ లిస్ట్ తీయకపోతే చాలా మందికి హ్యూజ్ లాస్ అనే ఉంటుంది. చూడాలి మరి సెకండ్ లిస్ట్ తీస్తాడో లేదో. దీని తర్వాత మళ్ళీ ఇవన్నీ మీకు తెలిసిందే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ ఈ కాల్ లెటర్ వస్తుంది. ఇందులో కూడా మెన్షన్ చేశాడు. మీకు ఎస్ఎంఎస్ వస్తాయి, మెయిల్స్ వస్తాయి. అంటే డీవీ సెంటర్ ఎక్కడ అనేది చూద్దాం. ఈరోజు సికింద్రాబాద్ రాగానే మళ్ళీ మనం లైవ్ చేసుకుందాం. బాయ్. ఐ హోప్ ఎవ్రీవన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.